అందరికీ నమస్తే. బీఆర్ఎస్ కరెక్ట్‌గా రేవంత్ రెడ్డి గొంతు కొట్టున్నట్టుగా అనిపిస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మొన్న జగిత్యాల సభ సరే అదంటే చేరిక సభ. వాళ్ళ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి చేరిక సభ నడిచిపోయింది. కానీ నెక్స్ట్ వాళ్ళు చేసిన ప్లాన్ చూస్తే, వాళ్ళు చేసిన స్కెచ్ అసలు రేవంత్ రెడ్డిని అందుకే రేవంత్ రెడ్డి పరేషాన్ అయితుండేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయితారు 100%. ఎందుకంటే వీళ్ళ షెడ్యూల్ ప్రకటించారు ఆల్రెడీ. ఎక్కడైతే కాంగ్రెస్ డిక్లరేషన్స్ ప్రకటించిందో సేమ్ ప్లేస్లో పోయి బీఆర్ఎస్ అదే డిక్లరేషన్లో బహిరంగ సభ పెట్టి ఆ డిక్లరేషన్ ఏంది, దానిలో ఏం అమలు చేసిండ్రు, ఏం అమలు చేయలేదు, దాని మీద వాళ్ళు ఒక కార్యాచరణ తీసుకున్నారు. ఫస్ట్ May 6 వరంగల్ రైతు డిక్లరేషన్ స్టార్ట్ కాబోతుంది. కరెక్ట్గా వాళ్ళు 2023 May 6 వరంగల్ డిక్లరేషన్ పెట్టిరంట. సేమ్ డే వాళ్ళు ఎప్పుడైతే పెట్టినరో వీళ్ళు కూడా అదే డేట్లో పెడుతున్నారు. ఫస్ట్ ట్రిప్ ఇది, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకోసారి ఉంటుందని. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఎలక్షన్స్ ముందర ఎన్ని హామీలు ఇచ్చారంటే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇవ్వకపోయినా గెలిచేదేమో, అవకాశం ఉండేనేమో వాళ్ళకు. కానీ లేదు మనం ఇంకా పక్కా గెలవాలి, ఇక మళ్ళీ అవతల పోటే ఉండొద్దు, అవతల వాళ్ళ మేనిఫెస్టో అసలు గుర్తుకే రావద్దు జనాలకు అన్నట్టు పోటీ పడి కేసీఆర్ నేను ఫస్ట్ ఇయర్ 3,000 ఇస్తా, తర్వాత 4,000 ఇస్తా అంటే లేదు ఫస్ట్ ఇయర్ కాదు, రేపే, ఈరోజు రేపు ఎలక్షను, ఎల్లుండికి వెళ్ళే మీరు 2 రోజులు ఆగితే మీకు 4,000 రూపాయల పెన్షన్ వచ్చేస్తుంది, 2 రోజులు ఆగితే మీకు రుణమాఫీ అయిపోతుంది, 2 రోజులు ఆగితే మీకు 15,000 రూపాయలు రైతు భరోసా వస్తుంది. అట్లా ప్రకటించిన అని గుర్తున్నాయి కదా. ఎలక్షన్స్ కోసం ప్రకటించారు, గెలిచిర్రు. కానీ ప్రకటించిన పథకాలు ఎక్కడ పోవు, పాములై తిరుగును, అంటే మొత్తం పగబడతాయి అన్నమాట. అవి అంత ఈజీగా తెలంగాణ జనం మర్చిపోరు. ఎందుకంటే సరే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది 2023 ఎలక్షన్స్ ముందల, కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కువ మంది ఆకర్షితులైనరు. తులం బంగారం వస్తుంది, మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఈసారి ఎట్టెట్లా పెళ్లి చేస్తాం 5 ఏళ్ళులా, కేసీఆర్ గెలిస్తే 1,116 వస్తుంది, రేవంత్ రెడ్డి గెలిస్తే మీన్స్ కాంగ్రెస్ గెలిస్తే మనకు తులం బంగారం కూడా వస్తుంది. మంచిదే కదా, తులం బంగారం వస్తుందని మనం ప్రత్యక్షంగా చూసినాం. ఎలక్షన్స్లో లైన్లో నిలబడే వాళ్ళందరూ మాట్లాడుకున్నారు ఈ మాటలు. అప్పుడు ఇంకా మనం కాంగ్రెస్కి వేయాలి, అస్థానికి వేయాలి, తులం బంగారం వస్తుంది, మహిళలకు 2,500 వస్తుంది, మా అత్తకు పెన్షన్ వస్తుంది, నాకు 2,500, ఇట్లాంటి మాటలు మాట్లాడుకున్నారు. అందుకే జనం అంత ఈజీగా మర్చిపోరు. మళ్ళీ వీళ్ళు తక్కువలకి దాన్ని కుచ్చాలని చూస్తారు. కరెక్ట్గా రేవంత్ రెడ్డి పానం ఏడుందో ఆ పానానే కుచ్చాలని చూస్తున్నారు. మాయల పక్కీరు పానం ఇట్లా సముద్రం అవతల ఏరు అవతల చిలకలో ఉన్నట్టు కరెక్ట్ ఈయన ఏడే వ్యవహారం ఉందో ఆయనే కుచ్చాలని చూస్తుండ్రు. ఇప్పుడు ఏంది, ముందు అగ్రికల్చర్ డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. వరంగల్ డిక్లరేషన్స్ వాళ్ళు చాలా చెప్పారు, నేను చెప్తా అవన్నీ కూడా. వరంగల్ డిక్లరేషన్ వాళ్ళు చెప్పింది పంటకు ఎంఎస్పి, తర్వాత 500 రూపాయలు బోనస్ అన్ని పంటలకు ఇస్తుర్రు. అన్ని పంటలకు అసలు ఎంఎస్పీ దొరుకుతలేదు సరిగా, అసలు పంటల కొనుగోలు ఆగిపోయినాయి మొత్తం. అన్ని పంటలు లాస్ట్కి ఒడ్లు కూడా ఉండలేరు. మొక్కజొన్నల కోసం అయితే రైతులు మామూలు తిప్పలు పడతలేరు. మొన్న చూసిన నాగర్ కర్నూలులో కలెక్టరేట్కి వచ్చారు, మొత్తం రైతులు ఎద్దుల బండ్లు కొట్టుకొని వచ్చారు. మరి జనార్దన్ కూడా పోయింది ఆడికి, మాజీ ఎమ్మెల్యే. ప్రతి దగ్గర ఇష్యూ ఉంది, ప్రతి దగ్గర ఏ ధాన్యం ఉండలేదు. గవర్నమెంట్ ఏమనంటే సెంట్రల్ గవర్నమెంట్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. ఒడ్లు కొనుగోలుకి ఏమైంది, ఒడ్ల కొనుగోలుకి ఏమైంది, ఒడ్ల కొనుగోలుకు తల్లాడుతున్నారు రైతులు. ఏంటంటే ఒడ్ల కొనుగోలుకు పైసలు లేవు, పైసలు ఎడిగిపోయినాయి. బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి ఇవ్వాలి కదా, బ్యాంకులకి వెళ్ళి లాస్ట్ టైం తీసుకొచ్చిన లోన్ డబ్బులే కట్టలేదు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన పైసలు వీళ్ళు వాళ్ళకి కట్టాలి కదా, అంతే కట్టలేదు, బ్యాంకు లోన్ ఇవ్వలేదు, సంథింగ్ అట్లా అదైపోయింది. రైతు బీమా, పాపం రైతులు ఎవరైనా చనిపోతే 1 వీక్లో ఆ ఫ్యామిలీకి ఒక 5 లక్షల రూపాయలు వచ్చేది. ఎవ్వరు ఇయ్యరు, రైతు చనిపోతే కదా, ఎవరు చనిపోయినా ఎవ్వరు సానుభూతి తెలుపుతారు. అవసరమైతే 1,000-2,000 ఇస్తారేమో, ఇంకెవరైనా పెద్ద సీట్ వస్తే 10,000 ఇస్తాడేమో, అంతే తప్ప 1,00,000 రూపాయలు కూడా ఎవరు ఇయ్యరు. అట్లాంటి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి, ఆ రైతు బీమా ఆపేసినారు. పెట్టుబడి సాయం పెంపు తెలుసుగా ఏమైందో, మొత్తం కుంప కుల్లేరైంది పెట్టుబడి సాయం పెంపు అంటే. రైతు రుణమాఫీ, ఇంకా రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రతి ఊరికి పోతే రుణమాఫీ అనగానే చిట్టుడు స్టార్ట్ చేస్తారు రేవంత్ రెడ్డిని, ఎందుకంటే అంత మంచిగా అయింది రుణమాఫీ. వ్యవసాయ కార్మికులకు కూడా సహాయం. ఇంకా అసలు ఈ పెట్టుబడి సాయంలో మీకు చెప్పాలి, కౌలు రైతులకు ఇస్తాం, ఓనర్లకు ఇస్తాం, ఇచ్చిర్రా? అసలు కౌలు రైతుల మాటనే ఎత్తలేరు గవర్నమెంట్. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. 1 ఎకరా పొలం కౌలుకి ఇస్తే
ఓనర్కి వస్తుంది, కౌలుకి ఇచ్చిన ఆయన, కౌలుకి తీసుకున్న ఆయనకు వస్తున్నది, ఎవరికి రాలేదు. తర్వాత రైతు వ్యవసాయ కార్మికులకు కూడా సహాయం చూస్తారు కదా, వ్యవసాయ కార్మికులకు ఏమొస్తుందో 1,00,000 కండిషన్స్ పెట్టి, ఇక అసలు అగ్రికల్చర్ కార్మికులకు ఎవరు రూపాయి ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ అసలు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది వరంగల్ డిక్లరేషన్, దీన్ని వరంగల్ రైతు డిక్లరేషన్గా పిలిచారు. దీనికోసమని బీఆర్ఎస్ వాళ్ళు 6వ తారీఖు నాడు సభ పెడతారు, దానికి కేటీఆర్ కేసీఆర్ ఎవరో పోతారు. అయితే వీళ్ళు ఎక్కడైతే సభ పెట్టినారో ఆ రోజు వరంగల్ డిక్లరేషను ఆన్నే పెట్టాలనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు. చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. ఏమన్నది హైకోర్టుకు తెచ్చుకుంటారు, అది వేరే విషయం. కానీ ఏదైతే గ్రౌండ్లో వీళ్ళు డిక్లరేషన్ పెట్టారో అదే గ్రౌండ్లో వీళ్ళు పెట్టాలంటే పర్మిషన్ దొరకలేదు. పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి క్యాన్సిల్ చేసినారు పోలీసులు. అంటే ఎంత భయం అవుతుంది గవర్నమెంట్కి అనుకోవాలి. భయం లేకపోతే ఇవ్వచ్చు కదా. మీరు డిక్లరేషన్ పెట్టారు అప్పుడు ఎలక్షన్ ముందల, ఇప్పుడు వీళ్ళు మీ డిక్లరేషన్ మీద వీళ్ళు సభ పెడతారు, ఈయనకే ప్రాబ్లం ఏంది? ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, పెద్ద 144 సెక్షన్స్ ఏం లేవు, రాష్ట్రంలో పెద్ద హైపోథికల్ సిచ్యువేషన్ ఏం లేదు కదా. ఎందుకు ఇస్తలేరు? జస్ట్ బికాస్ ఆఫ్ భయం. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెడుతున్నారు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేసినారు రైతులకు అని బీఆర్ఎస్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. డిక్లరేషన్ పెట్టారు, ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడితే జనం రైతులు కనీసం ఓహో కాంగ్రెస్ చేసినారని చెప్పుకున్నారు, కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో పోయింది. ఇక ఇట్లాంటి చాలా డిక్లరేషన్స్ ఉన్నాయి, కూడా 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇక దాని గురించి మనం ఏం చెప్పాలి? మహిళలకు 2,500, రైతులకు 15,000, కూలీలకు 12,000, మోపెళ్ళు, విద్యార్థులకు మోపెళ్ళు, అదే కరెంటు బండ్లు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు, ఏవో చెప్పారు. హైదరాబాద్ యువజన డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగాలు, స్టూడెంట్స్కు విద్యా భరోసా కార్డు, అసలు మొత్తానికి ఎత్తేసిన ఫీజు రియంబర్స్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఆగా చాలా నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. జాబ్ క్యాలెండర్లు అసలు ఇవ్వలేదు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అది ఫేక్. తర్వాత స్టార్టప్, స్కిల్ డెవలప్మెంట్ 2 లేవు. మహిళా డిక్లరేషన్ 2,500, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ డిక్లరేషన్ చెవెలలో ఇచ్చింది. ఇది ఇళ్ల స్థలాలు, ఇల్లు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు, ఆర్థిక సాయం స్కీమ్స్, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు ప్రత్యేక ప్యాకేజీలు. తర్వాత డిక్లరేషన్లా ఏంటది 12 లక్షల రూపాయలు, ఎస్సీలకు 12 లక్షలు, ఎస్టీలకు 12 లక్షలు. రైతు ఉండే కదా దళిత బంధు కింద. ఇంకా అభయస్థం అంటేనే 6 గ్యారంటీలు లేవు, మొత్తం 37 అంశాలు. ఇట్లా వరంగల్ డిక్లరేషన్, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్, 42% రిజర్వేషన్. ఏమైంది అసలు? మాట్లాడుతారు ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు డిక్లరేషన్ గురించి? అయిపోయింది, కథం, అటకెక్కిచ్చేసారు. తెలంగాణ లాగానే సేమ్. ఇట్లా మొత్తం కూడా అన్ని డిక్లరేషన్స్ ఇచ్చి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా గొండకాయ పట్టుకున్నారు అనమాట. గొండకాయ అంటే ఇక్కడ ఉంటుంది గొంతుల, ఇక్కడ ఉంటుంది, ఇలా ఉప్పుకుంటుంది. ఇది పట్టుకుంటే కథం, మనిషి పానమైన ఎవరి పానమైన పోతుంది. కరెక్ట్గా ఈ గవర్నమెంట్ అదే దాన్ని ఆ కాయనే పట్టుకుంది బీఆర్ఎస్. అందుకే వీళ్ళు విలువలు ఆడిపోతున్నారు. ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు ఆ హామీలు అమలు చేసే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ప్లస్ వాళ్ళేమో చాలా ఉధృతంగా కరెక్ట్గా 2.5 years టైం తీసుకున్నారు. చూసిరా, టైం అనేది చాలా ఫాస్ట్గా పోతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడే 2.5 years అయింది. అది చెప్పి ఏమైనా చేసిండ్రా అని వెనకకు తిరిగి చూస్తే ఏం కనిపిస్తలేదు, ఏమీ కనిపిస్తలేదు, జీరో కనిపిస్తుంది. పలానా చేసిరని చెప్పుకుందాం పర్ఫెక్ట్గా. మొన్న గుత్తా సుగంధ రెడ్డి చెప్తున్నాడు, మీరు ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ చేయండి, ఏది పర్ఫెక్ట్ చేస్తలేరు, అన్నీ సగం సగం చేస్తున్నారు. ఆ రైతు భరోసా అంటారు, అది సగం ఇస్తారు. అదేంటి బోనస్ అంటారు, అది సగం ఇస్తారు. ఇంకేదో 200 యూనిట్స్ ఫ్రీ అంటారు కరెంటు, అది సగం చేస్తారు. సిలిండర్ అంటారు, అది సగం. అన్ని సగం సగం ఎందుకు, ఏదో ఒకటి కంప్లీట్ చేయమని ప్రస్తుతం కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న మండలి చైర్మన్ గుత్తా సుగంధ రెడ్డి గారు మాట్లాడారు. అది రైతుల అభిప్రాయం, జనం అభిప్రాయం, అందరి అభిప్రాయం. అందుకే కరెక్ట్గా పట్టుకున్నది బీఆర్ఎస్ స్ట్రాటజీ. అది రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అది ఏంది బా ఇదంతా పరిశాన్ అంటే. రేవంత్ రెడ్డి ఏమనుకున్నా అంటే మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు కదా అడిగేది ఎవరైనా జనాలు, అప్పటిదాకా చూసుకుందాంలే, ఇప్పుడు ఏమన్నా జనాలకు పోయేది ఉందా, జనాలు వచ్చి మన గవర్నమెంట్ పడగొట్టేది ఉందా, లేకపోతే మనం ఏమైనా అడిగేది ఉందా గల్లబట్టి? అడగరు కదా జనం, తిట్టుకుంటారు. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డిని ఇంకా మంచిగా తిరుగుతున్నారు జనాలు. కానీ ఎవరు వచ్చి ఏ మినిస్టర్ను గల్లబట్టేది లేదు, ఏ సీఎంను అడుక్కునేది లేదు. ఎందుకంటే వీళ్ళ జనాలకు పోరు కాబట్టి. ఎమ్మెల్యేలు కూడా బంద్ అయినారు. నిజానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా జనాల తిరుగుడు బంద్ చేసినారు, ఆల్మోస్ట్ పోతలేరు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకుంటారు కాబట్టి. ఇట్లా కరెక్ట్గా బీఆర్ఎస్ వీళ్ళ ఏడ ప్రాణం ఉందో దాన్ని పట్టుకుంది. దానికోసం ఇదంతా ఉరుకులాడ. కానీ మీరు ఎంత టైట్ చేస్తే ఆ డిక్లరేషన్స్ మీద మీటింగ్స్ అంత సక్సెస్ అవుతాయి గట్టిగా. ఇక దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముందో అసలు ఇదే పరిచయం చేసింది. రేవంత్ రెడ్డిని తికమక ఎందుకు మాట్లాడుతుంది ఈ మధ్య, ఎండాకాలం వచ్చిందని మాట్లాడుతున్నానుకుంటారా? కాదు, ఈ డిక్లరేషన్స్ భయమే. ఈ మీటింగ్స్ పెడితే ఇంకా అల్లకులాలం అవుతుంది. కరెక్ట్గా వీళ్ళు ఆడబెడితే ఎట్లుంటుంది చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.